హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. అయితే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్స్లో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కూటమి చాలా ప్రభంజనమే సృష్టించింది, ఒక సునామీ రకంగా తెప్పించింది. సో ప్రస్తుతం దాని గురించి మనతో పాటు మాట్లాడడానికి అమరావతి జేఏసీ అధ్యక్షులు బాలకోటయ్య గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే తేజ గారు. సో మీరు చెప్పినట్టుగానే నిజానికి ఫ్యాన్ విలవిలా కొట్టుకుంది. ఎందుకంటే 151 సీట్లు ఎక్కడ, ఈరోజు వాళ్ళ సీట్లు చూసుకుంటే ఎక్కడ. వై నాట్ 175 ముందుకెళ్ళిన వారు ఈరోజు విలవిలా కొట్టుకుంటున్నారు. సో దాని గురించి తేజ గారు ధన్యవాదాలు. కౌంటింగ్ ముందే బహుశా 2 రోజుల ముందు అనుకుంటా మీ డిబేట్లో నేను చెప్పా. అవును, సైకిల్ కలకల, గ్లాసు కలకల, సైకిల్ ఆనందం, ఫ్యాన్ విలవెల, ఫ్యాన్ వలవల అని చెప్పేసి 3 రోజుల క్రితం మనం మాట్లాడుకున్నాం. అవును, ఆంధ్ర రాష్ట్రంలో అదేనే జరిగింది. చరిత్రలో కనీ విని ఎరగని రీతిలో ధరిత్రి ఎరుగని కావ్యంలాగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూటమి పార్టీకి అద్భుతమైన విజయాన్ని చేకూర్చారు. ఒక 2 మాటల్లో చెప్పాలంటే శ్రీకాకుళం చితగొట్టింది, విజయనగరం వెరగొట్టింది, విశాఖ విసిరేసింది, తూర్పుగోదావరి తరిమేసింది, పశ్చిమ గోదావరి పాతరేసింది, కృష్ణా కాల్చేసింది, గుంటూరు కారం కొట్టింది, ఒంగోలు ఓడగొట్టింది, నెల్లూరు నేల కూల్చింది, చిత్తూరు చీకొట్టింది, కడప కాల్చేసింది, కర్నూలు ఖతం చేసింది, అనంతపురం అంతం చేసింది. ప్రజాస్వామ్యంలో ఒక తల రావణుడికి ఎలాంటి శిక్ష పడుతుందో నాకు తెలియదు, కానీ 10 తలల రావణాసురుడి పరిపాలనకే ప్రజలు ఎలాగనే శిక్షిస్తారు. మీరు సునామీ అనే మాట వింటారు కదా, ఓచకోత అనే మాట విన్నారా? విన్నాను సార్. ఆంధ్రప్రదేశ్లో జరిగింది ఓటర్ల ఓచకోత. 151 మంది బలం కలిగిన జగన్మోహన్ రెడ్డి గారికి 11-12 స్థానాలతో సత్కరించారు. ముఖ్యమంత్రి గారు కూడా కన్నీరే తక్కువ పెట్టుకున్నాడు ఆయన ఆల్రెడీ. ఎందుకంటే సాక్షాత్ అసెంబ్లీలో భువనేశ్వరి దేవిని తోలనాడినప్పుడు చంద్రబాబు నాయుడు గారి కంట ఏ కన్నీరైతే చూశామో అంతకు మించిన కంట నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏం జరిగిందో నాకు తెలియదు, అసలు ఏం జరిగింది అని అడుగుతున్నాడు. ఆయన అన్నీ అట్నే అడిగాడు. ఆంధ్రప్రదేశ్లో అమరావతి గురించి రైతులు మాట్లాడినా నాకేమీ తెలియదు అన్నాడు. వివేకానంద రెడ్డి గారి హత్య గురించి నిందితులను అరెస్ట్ చేయమన్నా సునీతారెడ్డి జరిగినా కూడా నాకేమీ తెలియదు అన్నాడు. లేంటి నాలాంటి బహుజన కులాల నాయకుడు ఇటువంటి 2 కండువాలు, ఆకుపచ్చని కండువా, ఈ బ్లూ కండువా వేసుకొని దళితుల మీద జరుగుతున్న రాష్ట్రీయకాల గురించి మాట్లాడినా నాకేమీ తెలియదు అన్నాడు. ఆయన అన్నాడు, ఆయన మంత్రులు అన్నారు, ఆయన అధికార ప్రతినిధులు అన్నారు. అందుకని ఒక అద్భుతమైన చరమాంకం. నేను ఈ సన్నివేశంలో నేను వైసీపీ పార్టీని తిట్టడానికో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేయడానికైతే నేనైతే సిద్ధంగా లేదు. ప్రజాస్వామ్యం ఇచ్చిన తీర్పుని, ప్రజలు ఇచ్చిన తీర్పుని ఎవరైనా శిరసావహించాలి. నాకు తెలిసి ఇదే హైదరాబాద్లో నేను ఎప్పుడు డిబేట్లకు వచ్చినా, టీవీ ఛానల్లో మాట్లాడినా చాలామంది అనేవాళ్ళు సేవ్ ఆంధ్రప్రదేశ్ కాదు బాలకోటయ్య, స్లేవ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి అనేవాళ్ళు. మీరు బానిసలు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు ఆయన ఇస్తున్న డబ్బులకి బానిసల్లాగా పడి ఉన్నారు, మీలో చైతన్యం లేదు అని చెప్పేసి అన్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చైతన్యం చేసి చూపించారు. నాడు కూడా నేను చెప్పాను, కర్ణాటకలో మార్పు మొదలైంది, అది తెలంగాణలోకి ఎంటర్ అయింది, తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అవుతుంది, ఆంధ్రదేశంలో బేభత్సం వస్తుంది అని చెప్పేసి. ఆ బేభత్స కారణంలో ఒక అద్భుతమైన విజయాన్ని సాధించాం. చంద్రబాబు నాయుడు గారి 40 ఏళ్ల రాజకీయ చరిష్మాలో అద్భుతమైన గిఫ్ట్, ప్రజాస్వామ్య ఓటర్లు ఇచ్చిన ఒక అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చారు. దాదాపుగా పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసిన 21 స్థానాలకు 21 స్థానాలు. గత ఎన్నికల్లో ఆయన గెలవలేదు, గెలిచిన ఒక్క సీటు కూడా లాగేసుకున్నారు. అలాంటి వ్యక్తి 21కి 21 గెలిచి క్లీన్ స్వీప్ చేశారంటే నిజానికి చాలా. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక ప్రత్యేకంగా చెప్పొచ్చండి. ఆయన మీద జరిగిన వ్యక్తిత్వ హననం అంతా ఇంత కాదు. అంబటి రాంబాబు గారు కానీ, పేర్ని నాని గారు కానీ, రోజా గారు ముఖ్యంగా ఎంత దారుణమైన దుష్పాషలు ఆడారంటే ఆయన 3 పిల్లల గురించి లేదా 6 పిల్లల గురించి, ఆయన పాలకొల్లు భీమవరంలో ఓడిపోయిన దాని గురించి దుర్మార్గమైన నీచాతి నీచం. ఆఖరికి
నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు ఏనాడు పవన్ కళ్యాణ్ పేరు పెట్టి పిలవలేదు. అవును, పిలవలే. పెయిడ్ ఆర్టిస్టు, దత్తపుత్రుడు, 3 పిల్లల పురుషుడు, ఇలాంటి పేర్లే పెట్టారు. పిల్లలు కూడా చెప్పాడు ఇల్లు ఈ మాటలు. దానికి ప్రతీకారంగా పవన్ కళ్యాణ్ ఒకే మాట అన్నాడు, వామనుడు బలిచక్రవర్తిని పాతాళానికి దొక్కినట్టుగా జగన్ రెడ్డి తొక్కేస్తా అన్నాడు. తొక్కేశాడు. అదా పాతాళాన్ని తొక్కేస్తా అన్నాడు. బహుశా పాతాళానికి కంచులు కూడా పోయి ఉంటాడు. అది నిన్న జగన్మోహన్ రెడ్డి గారి మోములోనే కనిపించింది. దాదాపుగా కన్నీళ్ళే పెట్టలేదు, కానీ కన్నీళ్ళు పెట్టినంత పర్యవసానం అయ్యింది. ఎందుకంటే మేము ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్న వ్యక్తులం కాబట్టి ప్రజాస్వామ్యంలో తీర్పులు ఎలాగనే ఉంటాయి. మనం గెలిచామని చెప్పి వెర్రవీగితే, మనకేదో బలం ఇచ్చారని చెప్పేసి నెత్తిని 2 కొమ్ములు ఉన్నాయని చెప్పేసి అని ఎవరిన బొడితే వాడిని బొడుద్దాం పోట్లకిత్తలాగా అని చెప్పేసి అంటే ఆ 2 కొమ్ములు ఓడబీగుతారు. అందుకని ఆంధ్రప్రదేశ్లో వచ్చిన ఈ విజయం, అది రాజధాని అమరావతి మహిళల విజయం, విశాఖ ఉక్కు కార్మికుల పోరాట విజయం, అంగన్వాడీ టీచర్ల విజయం, ఆశా వర్కర్ల విజయం, భవన నిర్మాణ కార్మికుల విజయం, గుత్తేదారుల విజయం, ఆఖరికి సమస్త కులాలు, సమస్త సమ్మేళనాలు ఒక అణచివేతకి, ఒక అరాచకానికి వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పుగా నేను భావిస్తున్నాను. ఈ విజయాన్ని కూడా మా డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి డ్రైవర్ సుబ్రహ్మణ్యం, అబ్దుల్ సలాం, వజీరా, నంద్యాల నాగమ్మ, పులివెందుల మహాలక్ష్మి, అంగన్వాడీ నోకానమ్మ, 10 ఏళ్ల అమర్నాథ్, మా చెరలో చనిపోయిన పీకగోసి చంపిన చంద్రయ్య, వీళ్ళ యొక్క ఆత్మలకి అంకితం ఇవ్వాలి. ఇదొక అరాచక పరిపాలనకు సంబంధించిన ప్రజలు ఇచ్చిన తీర్పు. పాపిష్టి ప్రభుత్వాలనే, ఫాసిస్టు ప్రభుత్వాలనే ప్రజలు క్షమించరండి అనేది చరిత్ర మరోసారి రుజువు చేసింది. ఈ సందర్భంగా ఆంధ్రులు ఈ రోజున దేశవ్యాప్తంగా ఈ తీర్పు పట్ల తెలుగు యొక్క గడ్డ యొక్క బిడ్డ చైతన్యాన్ని కూడా కీర్తిస్తున్న సందర్భం ఉంది. ఇక రాష్ట్రానికి మంచి జరుగుతుందని భావిస్తున్నాం. మీకు ముందే చెప్పాను నేను, శిశిరం పోయే కాలం వచ్చింది అంటే ఆకులు రాలే కాలం వచ్చింది, వసంతం పూసే కాలం వచ్చిందని కూడా మీకు ఎన్నో చెప్పాను. నేను ఎంతసేపు మాట్లాడినా దీని గురించి మాట్లాడగలను. నెర్రలిచ్చిన నేలలో వాన చినుకు పడ్డట్టు, మోడువారిన చెట్టుకి చిగురించినట్టు ప్రజాస్వామ్యం లేని ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం పుష్పించింది, వికసించింది. కాబట్టి ఇక అమరావతి అజేయంగా నిలబడుతుంది, రాజధాని నిలబడుతుంది, ఆత్మగౌరవం నిలబడుతుంది, లేదా ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది. ఈ విజయాన్ని సర్వదా అందరూ కూడా దీన్ని హర్షించాలి. కాబట్టి ఈ సందర్భంగా రాజకీయ పార్టీలతో పాటు ఆయా సామాజిక కులాలకి, ఓటర్లకు ముఖ్యంగా మీకు మెజార్టీలు కూడా గమనించారో లేదో, చాలా అద్భుతమైన మెజార్టీలు. అవును, ప్రతి ప్లేస్లో కూడా ఎవరు ఊహించిన 80,000, 90,000, 91,000 ఏ లొకేషన్ అయితే అవమానపరిచారో ఆ లొకేషన్ అదే మంగళగిరిలో నిలబెట్టి, పట్టుబట్టి నిలబెట్టి 90,000 పైసలకు మెజార్టీ. ఏ తాటికొండ అమరావతిలో వైసీపీ గెలిచిందో రాజధాని ఉన్న నియోజకవర్గంలోనే గెలిపించుకోలేకపోయో వారకోటయ్య అని చెప్పేసి పరాచకాలు ఆడారు. అదే తాటికొండలో అద్భుతమైన విజయం. ఎక్కడా దగ్గర ఎంపీలు అయితే లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు, ఒక అద్భుతమైన విజయం. అంటే ఓటర్ల మొత్తం కూడా ఒక సైడ్గా వచ్చేసేసి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగానే ఓటేశారు. నేను ఒక్క మాటలో చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో మార్పు వచ్చింది అని అనటం కంటే జగన్మోహన్ రెడ్డి గారిని శిక్షించారు ఓటర్లు అని అనటం మంచిది. రైట్. అయితే మరి మీరు ముందే ఊహించారా ఇంత కూటమికి ఇంత జనం ఈ రకంగా ఓట్లేస్తారు, ఇంత ఘన విజయంతో గెలిపిస్తారని ఊహించారా మీరు? మీ డిబేట్లో చెప్పాను కదా నేను, తేజ గారు. ఇప్పుడు రైతుకు వర్షం ఎప్పుడు వస్తుందో చెప్పనక్కర్లా. ఆకాశంలో వర్షం కూడా ఉంటుంది, అంటే ఇంద్రధనుసు. ఆ ఇంద్రధనుసును బట్టి రైతు చెప్తారు. అలా నేను కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పేసి ముందే చెప్పాను. కాకపోతే ఇంత బేభత్సంగా వస్తుందని చెప్పేసి అంచనా వేయలేకపోవచ్చు. నాకు తెలిసి టోటల్గా ఆల్ సర్వే సంస్థలు, ఆల్ సెఫాలజిస్టులు అందరూ కూడా మూలన పడ్డారు, ఫెయిల్యూర్ అయ్యారు అంచనాల్లో. ఒక్క కేకేనే హీరో అయ్యాడు. ఆరా మస్తాను కాస్త పోరా మస్తాను అయిపోయాడు. కాబట్టి కేంద్ర ఎన్నికల్లో కూడా, కేంద్రంలో ఉన్న ఎన్నికల్లో కూడా సెఫాలజిస్టులు కానీ సర్వే సంస్థలు కానీ ఎంతైతే ఊహించాలి అటు కాంగ్రెస్ పార్టీకి కూడా. నాకు తెలిసింది ఒక మాట ఏంటంటే, అక్కడ కేంద్రంలో మోడీ గారికేమో దేశవ్యాప్తంగా ఓటర్లు హెచ్చరిక చేశారు, జాగ్రత్త మోడీ అని. ఆంధ్రప్రదేశ్లోనేమో చావగొట్టి చెవులు మూశారు.
రైట్ సార్. అలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గతంలో చూసాము, ఎన్డీఏలో నుంచి బయటకు వచ్చేసిన తర్వాత చాలా రకరకాలుగా ఆయన్ని విమర్శించారు. దాని తర్వాత ఎన్డీఏలోకి వెళ్ళినప్పుడు కూడా విమర్శించారు. అయితే ఇప్పుడు ఆయన వైపు డైరెక్ట్గా మోదీ గారు చూసినట్టు మనం ఈరోజు చూస్తున్నాం. ఎందుకంటే ఈయన గెలుచుకున్న 15 ఎంపీ సీట్లు కూడా చాలా కీలకం, చాలా కీరలు పోషిస్తున్నారని చెప్పేసి అంటున్నారు. సో ఇప్పుడు ఆయనకి ఇండియా కూటమి దగ్గర నుంచి కూడా చాలా కాల్స్ వస్తున్నాయి, అలాగే ఎన్డీఏ నుంచి కూడా చాలా కాల్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఆయన ఎటువైపు ఉంటారు ఏంటి అనేది చాలామంది కూడా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. దాని గురించి చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ ఓటర్లో 2 వరాలు ఇచ్చారు. ఒకటేమో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి వరం, 2 కేంద్రంలో 4వ పెద్ద పార్టీగా వరం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఎన్డీఏలో చంద్రబాబు నాయుడు గారికి కీలక పాత్ర. అవును, నిజానికి ఒక విధంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు, నవీన్ పట్నాయక్, ఇంకా ఇతర 2-3 రాష్ట్రాల నాయకులు కనుక ఎన్డీఏలో కనుక లేకపోతే కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వచ్చే పరిస్థితి కూడా ఉంది. దాదాపుగా నాకు తెలిసి ఒక 50-55 సీట్ల తేడా. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ని బాగు చేసుకోవటానికి, ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ గాడిలో పెట్టుకోవడానికి మంచి వరం కేంద్రంలో దొరికింది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో లేదా ప్రధానమంత్రి సహకారంతో అటు పోలవరం పూర్తి చేసుకోవడానికి కానీ, రాజధాని అమరావతికి నిధులు రాబట్టడానికి కానీ, లేదా దిగాలు పడ్డ అన్ని సంక్షేమ పథకాలను కూడా నడిపించుకోవడానికి కానీ ఒక మంచి సువర్ణ అవకాశం ఉంది. ఎందుకంటే ఒక అద్భుతమైన అక్షయ పాత్ర ఇచ్చారండి ఓటర్లు చంద్రబాబు నాయుడు గారికి. ఆయన పడ్డ ఆవేదనలకి ఇప్పుడు నిలువు కాళ్ళ మీద నిలబడి కొన్ని వందల సభలు నిర్వహించారు. 100 సభలు. 73 సంవత్సరాల వయసులో బహుశా మాలాంటి వాళ్ళమే 4-5 సభల్లో పాల్గొంటే మాకే కొంత అలసట వస్తుంది. అటువంటి వ్యక్తి చొక్కా దడిసిన మండుటెండల్లో చాలా ఉత్సాహంగా, ఉత్తేజం కలుగు చేస్తూ తన సూపర్ 6 మేనిఫెస్టో పెట్టుకొని ప్రభుత్వ లోపాలను కూడా చెడుగుడు ఆడుతూ చాలా అద్భుతంగా చేశాడు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో కూడా 53 రోజులు జైల్లో ఉండి కూడా ఆఖరికి ఆయనకి చన్నీళ్ళు ఇచ్చిన, దోమలు ఉన్న, ఆయన హేళన చేసిన ఆ కేసు కూడా ఉత్తిత్తి కేసే. కేసులు కూడా నిజమైన కేసులు కాదు, స్కిల్ స్కామ్ కేసు. అలాంటి అణచివేత చూసినా కూడా చెక్కు చెదరకోకుండా చేసిన, అంటే ఒక సంక్షోభం నుంచి పుట్టిన, సాధారణంగా నాకు తెలిసి ఆయన యొక్క అనుభవాన్ని చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా సంక్షోభం నుంచే యుద్ధాన్ని పూర్తి చేస్తారు. కాబట్టి ఒక అద్భుతమైన విషయం. ఇక జరగాల్సింది ఏంటంటే ఇప్పుడు యుద్ధం ముగిసింది, కౌరవులు వధయ్యారు, ఓడిపోయారు, పాండవులు హస్తినాపురానికి వచ్చారు. ఇక హస్తినాపురాన్ని ఎలా బాగు చేసుకోవాలనేది చూడాలి. సీతమ్మ కష్టాలు దొరికినాయి, సీతమ్మ చెర వీడింది, రామరావణ యుద్ధం ముగిసింది, లంకలో ఉన్న సమస్త రాక్షసమూహ సంహరించబడింది, రాముడు అయోధ్యకు వచ్చాడు. ఇక అయోధ్యని ఎలా బాగు చేసుకోవాలో చూడాలి. అలాగనే మేము కోరుకుంటుంది అమరావతి బహుజన్ చేసిన ఉద్యమకారులుగా కూటమి పార్టీలు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇచ్చిన ఈ అపూర్వమైన తీర్పుకి ఎలాంటి గౌరవం ఇవ్వాలి, ఎలాంటి పరిపాలనా పగ్గాలను చేపట్టాలి, సామాజిక న్యాయ సమతుల్యత, ఖచ్చితమైన సామాజిక న్యాయాన్ని ఎలా పాటించాలనేది ఈ రోజున కూటమి బాధ్యత, చంద్రబాబు నాయుడు గారి బాధ్యత.